నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రభ అనేది ఏ విధంగా మసకబారే విధంగా చేశారనేది మనం చూసాం. అది ఎప్పుడు కూడా తగ్గేది కాదు, తగ్గలేదు. కానీ ప్రయత్నాలు మాత్రం ఏ విధంగా జరిగాయో ఖచ్చితంగా ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఒకవైపు కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, పట్టు వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి, ఇలా గత జగన్ ప్రభుత్వంలో తిరుమలలో జరిగినటువంటి అక్రమాలు అన్నీ కావు, ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఆ దేవదేవుడే ఒక్కొక్కరిని కూడా పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ఏంటంటే పూర్తిగా స్వామివారికి ఉన్నటువంటి ఆభరణాలు ఆ లెక్క సరిచూసుకోవడం. అవన్నీ నిజంగా ఒరిజినల్ బంగారంతో డైమండ్స్తో ఉన్నాయా చూసుకునే ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఇంత జరిగాయి, మరి అవి కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అనే అనుమానాలు భక్తుల్లో మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆ స్వామివారికి సంబంధించినటువంటి బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో, చాలా బ్యాంకుల్లో నిల్వలు ఇవన్నీ కూడా డిపాజిట్లు చేస్తున్నాయి. అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా టీటీడీ సంబంధించినటువంటి అధికారులది, ఆ చైర్మన్ గారి పైన ఉంది. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడైనా ఇది లేదు అని అంటే ఏమో మరి మీరే వచ్చారు కదా, మీరేం చేశారో అని చెప్పి అనే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దేవదేవునికి సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా ఆయనకున్నటువంటి నగలు, ఎందుకంటే ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా చాలా నగలు, చాలా డైమండ్స్, చాలా రకాల ఆభరణాలు ఆయనకు వచ్చున్నాయి. చాలా విలువైనవి. అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీటీడీ ప్రస్తుత పాలక మండలిలో ఉన్నటువంటి అందరూ కూడా చైర్మన్తో పాటు వాటిని చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తగా చూడాలి. అవన్నీ లెక్క చూసుకోవాలి. అదేవిధంగా అవన్నీ కూడా మరి మంచివేనా, బాగానే ఉన్నాయా అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మీరే ఏదో చేశారని నెట్టేసే ప్రయత్నం జరగవచ్చు. అట్లాగే ఇంకొక విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్లో చేతివాడం చూపించారట. ఏంది స్వామి ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇవన్నీ చేశారని ఎవరు చెప్పట్లే. కానీ ఆయన అండదండలు చూసుకొని, ఆయనను చూసుకొని, ఆయన నియమించినటువంటి ఇక్కడ చైర్మన్లు కావచ్చు, లేదంటే వీళ్ళు కావచ్చు, వాళ్ళు మరి పర్యవేక్షణ లోపమా ఏంటా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుమలలో జరిగినటువంటి పరిస్థితి. ఒకవైపు శ్రీవాణి ట్రస్టులో దాదాపుగా 500 కోట్లు ఏదో జరిగాయని, ఆ తర్వాత టిక్కెట్లు అమ్ముకోవడంలో, ఆ తర్వాత పూర్తిగా ఈ దర్శనాలకు సంబంధించినటువంటి ఇష్టారాజ్యంగా అందరినీ తీసుకొచ్చి దర్శనాలు చేయించి డబ్బులు తీసుకున్నారని చెప్పే ఆరోపణలు. ఇట్లా ఎన్ని తిరుమలకు సంబంధించి అసలు నిజంగా లెక్కలేనన్ని పాపాలు చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి అక్కడ ఉన్నటువంటి చాలామంది నేతలు. పూర్తిగా ఈ వరాహ ఏదైతే మనం ఇప్పుడు ఇందాక ప్రస్తావించినటువంటి బంగారు తాపడం, ఏదైతే వరాహస్వామికి సంబంధించినటువంటి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్లో చేతివాటం చూపించారనే విషయంలో పనులు జరిగే సమయంలో కాంట్రాక్టర్, తర్వాత జ్యువెలరీ అప్రైజర్ కుమ్ముక్కై 102 గ్రాముల బంగారాన్ని లిక్విడ్ రూపంలో అపహరించేందుకు ప్రయత్నించారంట. అప్పటి విజిలెన్స్ విచారణలో ఈ విషయం బయటపడింది. ఇక తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమానంపై 2020 డిసెంబర్లో బంగారు తాపడం పనులను టీటీడీ చేపట్టింది. ఏడాది పాటు ఈ పనులు జరిగాయి. ఇక రాగి రేకులపై బంగారు పూత పూసే పనిని తమిళనాడుకు చెందినటువంటి ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ఇందుకోసం 38 కిలోల 360 గ్రాముల 700 మిల్లీగ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని కూడా టీటీడీ అందజేసిందట. ఇక తిరుపతి జ్యువెలరీ నుంచి తిరుమల పేష్క్వార్ కార్యాలయానికి 7 విడతల్లో ఈ బంగారాన్ని కూడా పంపించారని కూడా చెప్తా ఉంటారు. ఇక పనులు పూర్తయిన తర్వాత రికార్డుల్లో 38 కిలోల 366 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారాన్ని వినియోగించినట్టు చూపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక సాధారణంగా మనం చూస్తాం బంగారం షాపుల్లో ఈ బంగారం పూత పనుల్లో కొంత వ్యర్థమై తగ్గుతుంది. మనం ఎక్కడైనా చూస్తాం, ఇక్కడే కాదు దేంట్లో కూడా వేస్టేజ్ పోతుంది. కానీ ఇక్కడ మాత్రం పెరిగింది. ఇదే సమయంలో బంగారాన్ని ఆమ్లంలో కరిగించి తరలిస్తున్నారనే ఫిర్యాదులు కూడా రావడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. కానీ గోప్యంగా బయటకు రాలేదు.
ఎట్లయితే పరకామణి విషయం ఎట్లా జరిగిందో ఇది కూడా చాలా గోప్యంగా ఎంక్వైరీలు జరిగిపోయాయి, అన్నీ అయిపోయాయి, ఏమీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే స్ట్రాంగ్ రూమ్లో పాదరసం శుద్ధికి ఉపయోగించే ఆమ్ల ద్రావణం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ ద్రావణాలను నిపుణుల సాయంతో పరీక్షించగా వీటిలో బంగారం కలగలిసి ఉన్నట్లు తేలింది. ఇది వీళ్ళ మైండ్ సెట్, ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తారు. ఇక పాదరసంలో బంగారం 2022 జూన్ 30న చేసిన పరీక్షల్లో ఈ పాదరసంలో 45.700 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. రెండోసారి మరికొంత పాదరసాన్ని పరీక్షించగా 15.900 గ్రాముల బంగారం బయటపడింది. ఇక అదే ఏడాది ఆగస్టు 1న ఆమ్ల ద్రావణం నుంచి మరో 28.900 గ్రాములు వెలికితీశారు. ఇలా 90.500 గ్రాముల లెక్కల్లో లేనటువంటి బంగారాన్ని వెలికితీశారు. రికార్డుల్లో అదనంగా చూపించిన దానితో కలిపి మొత్తం 102 గ్రాముల అదనపు బంగారాన్ని గుర్తించారు. జ్యువెలరీ అప్రైజర్, కాంట్రాక్టర్ మధ్య జరిగినటువంటి కొన్ని ఫోన్ సంభాషణలు కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలించింది. తాపడం పనుల్లో కొట్టేసినటువంటి బంగారంలో అప్రైజర్ ఒక 10% నాకు కమిషన్ కావాలి అంటూ కూడా దాంట్లో అడిగినటువంటి విషయం బయటపడింది. 2022 ఆగస్టులో విజిలెన్స్ విచారణలో ఇదంతా బయటపడింది. నాటి వైసీపీ ప్రభుత్వంలోని బోర్డ్, టీటీడీ అధికారులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు చేపట్టినా విషయాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టారు. దీంట్లో మర్మం మీరే ఆలోచన చేయండి. తూతూ మంత్రంగా చర్యలు చేపడతారు, అవి బయటకు రావు. ఇన్ని కిలోల కొద్ది బంగారాన్ని మాయం చేసినటువంటి వీళ్ళు మరి స్వామివారి ఆభరణాలు ఖచ్చితంగా లెక్క చూడాల్సిందే. సో అవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు నాణ్యతగా ఉన్నాయి, సో ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీటీడీ బోర్డు అయితే చూడాల్సి